Hi everyone, welcome to our channel Civil Engineering Softwares in Telugu. సో మన ప్రీవియస్ వీడియోలో కంటిన్యూస్ బీమ్ 3 స్పాన్స్ తీసుకోవడము, దానికి ప్రాపర్టీ సపోర్ట్స్ డిఫరెంట్ అసైన్మెంట్ ఆప్షన్స్ గురించి చూసాము. అలాగే లోడ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్ గురించి చూసాము మనం. అయితే ఇప్పుడు మనం కంటిన్యూస్ బీమ్కి సంబంధించి డిజైన్ ఆప్షన్స్ ఎలా తీసుకోవాలి, అలాగే అందులో డిజైన్ ఆప్షన్స్ అవుట్పుట్ ఎట్లా చెక్ చేసుకోవాలి, ఎన్ని రకాలుగా మీరు చెక్ చేసుకోవచ్చు, ఈ వివరం ఈ వీడియోలో చూడడం జరుగుతుందండి. సరే, సో యాజ్ యూజువల్గా న్యూ ప్రాజెక్ట్ తీసుకుంటున్నాను నేను, ప్లేన్. సో డిజైన్ ఆఫ్ కంటిన్యూస్ బీమ్ అని సమ్ టైటిల్ తీసుకున్నాం. నెక్స్ట్ ఫినిష్. రైట్. సో ఇందులో మీరు గ్రిడ్ ద్వారా మీరు తీసుకోవచ్చు, లేదంటే మీకు ఇక్కడ జామెట్రీ మెథడ్ నుంచి అయినా తీసుకోవచ్చు, లేదంటే స్ట్రక్చర్ విజార్డ్ నుంచి అయినా తీసుకోవచ్చు. సో జామెట్రీ మెనూలో రన్ స్ట్రక్చర్ విజార్డ్లోకి వెళ్ళి నేను ఫ్రేమ్ మోడల్స్లో, సో బే ఫ్రేమ్లో విడ్త్ 0 తర్వాత మీరు హైట్ లెంత్ పారామీటర్స్ కూడా తీసుకోవచ్చు. ఇందులో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కింద 5 మీటర్స్ తీసుకుంటున్నాను, 5 మీటర్స్. అలాగే లెంత్ వచ్చేసి బేస్ వచ్చేసి 2 తీసుకుంటున్నాం. అప్లై చేసి మీరు ఫ్రేమ్ని ఇలా తీసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ మోడల్. ఎస్, ఓకే. అయితే నేను మీకు చెప్పడం బీమ్ అని చెప్పాను కాబట్టి ప్రస్తుతానికి ఈ పైన ఫ్రేమ్ మొత్తం సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తున్నాం. అలాగే కింద ఉన్న కాలమ్స్ కూడా నేను డిలీట్ చేస్తున్నానండి. ఓకే, ఈ పాయింట్ ఎందుకంటే మీకు ఎడిటింగ్ మోడిఫికేషన్లో ఇది ఒక చిన్న పార్ట్ కింద మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత జనరల్ ప్రాపర్టీకి వచ్చినప్పుడు ఇంతకుముందు మీకు అసైన్మెంట్ ఆప్షన్స్ ఎలా చెప్పానంటే, డిఫైన్లోకి వెళ్ళి ఇన్పుట్ చేసిన తర్వాత యాడ్ అన్న తర్వాత ఇక్కడ మీరు సెక్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ 4 ఆప్షన్స్ యూజ్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఇంకొక చిన్న కొత్త ఆప్షన్ మీకు చెప్తున్నానండి. నోట్ పాయింట్స్ తీసుకున్నాను, కంట్రోల్ ఏ వాటి నేను 2 బీమ్స్ సెలెక్ట్ చేసుకొని డిఫైన్లో రెక్టాంగిల్కి వచ్చేసి, సో ఇక్కడ నేను 0.23 అని తీసుకున్నాను. ఇక్కడ గమనించండి, ఇది ఒక కొత్త ఆప్షన్, అంటే కొత్త ఆప్షన్ కాదు కానీ ఇది ఒక ఫాస్టెస్ట్ మెథడ్ అనమాట, కొంచెం వేగంగా మీరు చేసుకోవడానికి. ఆల్రెడీ ముందుగానే సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి మీరు వాల్యూస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా అసైన్ అవ్వచ్చు. క్లోజ్, డైరెక్ట్గా అసైన్మెంట్ ఇచ్చేసారు. ఇది ఇంతకుముందు క్లాసెస్లో వీడియోస్లో మీకు చెప్పినట్టుగా 0.23 కనిపిస్తుంది కదా రెక్టాంగిల్ అనేది. షిఫ్ట్ ఎక్స్ యూజ్ చేస్తే ఈ ఆప్షన్ మీద తీసేయచ్చు. అంటే ఏం చేశారంటే, యాడ్ చేసి ఈ మెంబర్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఆప్షన్ పెట్టుకొని అసైన్ ఎస్ అనే బదులుగా ఇంకొంచెం స్పీడప్ చేయడం కోసం ఇక్కడ మీరు ఈ ప్రాసెస్ చూశారు. చేసింది ఏంటంటే, ముందుగానే సెలెక్ట్ చేస్తున్నారు, డిఫైన్లో రెక్టాంగిల్కి వెళ్ళి మీకు కావాల్సిన ఇన్పుట్ చేసిన తర్వాత డైరెక్ట్గా అసైన్ అని చెప్పారు. రైట్, ఇది టైం సేవింగ్ కింద. సపోర్ట్స్కి వచ్చినప్పుడు ఇది గమనించండి, ఈ నోడ్ నేను ముందుగానే సెలెక్ట్ చేసుకుంటున్నాను. క్రియేట్లో ఫిక్స్ అసైన్, డైరెక్ట్గా అసైన్ చేసేసాను. అలాగే లోడ్స్కి వచ్చినప్పుడు లోడ్ కేస్ డీటెయిల్స్లో యాడ్ అంటున్నాం, యాడ్ అండ్ క్లోజ్. ఇక్కడ ఇది సెలెక్ట్ చేసి యాడ్ అన్నారు. మెంబర్ లోడ్స్లో ఎగ్జాంపుల్ కింద -10 అని తీసుకుంటున్నాను, యాడ్ అండ్ క్లోజ్. ఇక్కడ కూడా సేమ్ పద్ధతి, మీరు ముందుగానే ఇవి సెలెక్ట్ చేసుకొని పెట్టుకొని ఉంటే అప్పుడు లోడ్ కేస్ 1 సెలెక్ట్ చేసి యాడ్ అని మెంబర్ లోడ్లో యూనిఫామ్ ఫోర్స్లో -10 అని తీసుకొని, అయితే ఇక్కడ మీకు అసైన్మెంట్ పార్ట్ లేదు. సో ఈ ప్రొసీజర్ మీకు ఇక్కడ కరెక్ట్ కాదు. బట్ ముందుగానే మీరు బీమ్ సెలెక్ట్ చేసుకొని ఈ ఆప్షన్ తీసుకొని ఇక్కడ అసైన్ టు సెలెక్టెడ్ బీమ్స్, అసైన్ ఎస్ ఇలా తీసుకుంటే సరిపోతుంది. రైట్, అవసరమైతే స్కేల్స్ అడ్జస్ట్ చేసుకోండి. స్కేల్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి షార్ట్ కట్ మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పడం జరిగింది. మీరు ఒకవేళ మిస్ అయి ఉంటే ఒకసారి ఓల్డ్ వీడియోస్ ఒకసారి గమనించండి. ఓకే, షిఫ్ట్ వి యూజ్ చేసి నేను లోడ్స్ హైలైట్ చేశాను. తర్వాత అనాలిసిస్ ప్రింట్ ఆప్షన్ ఎలా తీసుకోవాలి కూడా మీకు చెప్పేశాను. ఇక్కడ పోస్ట్ ప్రింట్ ఈ ఆప్షన్ తీసుకోండి.
తీసుకున్న తర్వాత రైట్ సైడ్ డిఫైన్ కమాండ్స్ అని కనిపిస్తూ ఉంటుంది. డిఫైన్ కమాండ్స్ క్లిక్ చేస్తే ఇందులో మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇవన్నీ ఏంటంటే మీరు తీసుకున్న ఎగ్జాంపుల్కి సంబంధించి రకరకాల ఎనాలిసిస్ రిజల్ట్స్కి సంబంధించిన అవుట్పుట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇందులో చాలా అంశాలు ఉంటాయి. కాకపోతే స్టార్టింగ్ మీరు ఎనాలిసిస్ రిజల్ట్స్ ఆప్షన్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. యాడ్ క్లోజ్. ఎనాలిసిస్ రిజల్ట్స్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే ఇక్కడ ప్రింట్ ఎనాలిసిస్ రిజల్ట్స్ అని కనిపిస్తుంటుంది. ఎనాలిసిస్ రిజల్ట్స్ అర్థం ఏంటంటే ఇందులో మీకు 3 విషయాలు కనిపిస్తాయి. ఫస్ట్ ఏంటంటే మెంబర్ ఫోర్సెస్ ఒకటి, రెండోది సపోర్ట్ రియాక్షన్స్ అని ఒకటి, మూడోది జాయింట్ డిస్ప్లేస్మెంట్స్. ఇక్కడ మీకు ఏంటంటే ఎనాలిసిస్ రిజల్ట్స్లో మెంబర్ ఫోర్సెస్, సపోర్ట్ రియాక్షన్స్, జాయింట్ డిస్ప్లేస్మెంట్స్, వీటి ఉద్దేశం ఏంటంటే జాయింట్ డిస్ప్లేస్మెంట్స్ అంటే మీకు డిఫ్లెక్షన్ వాల్యూస్ ఎట్ ఎవ్రీ జాయింట్, అంటే ప్రతి జాయింట్ దగ్గర మీకు ఏమవుతుందంటే డిఫ్లెక్షన్ వాల్యూస్ తెలుస్తాయి అన్నమాట. ఎలా తెలుస్తుందంటే ఎక్స్, వై, జెడ్ 3 డైరెక్షన్స్లోనూ వస్తాయి మీకు. అలాగే సపోర్ట్ రియాక్షన్స్ అంటే ఏంటంటే మీరు ఇక్కడ ఎన్ని సపోర్ట్స్ అయితే తీసుకున్నారో, ఉదాహరణకి ఇక్కడ 1, 2 సపోర్ట్సే ఉన్నాయి. ఈ 2 సపోర్ట్స్ దగ్గర ఎక్స్, వై, జెడ్ 3 డైరెక్షన్స్లోనూ మొమెంట్స్ అలాగే రియాక్షన్స్ వస్తాయి అన్నమాట. మెంబర్ ఫోర్సెస్ అంటే ఏంటంటే మీ ఎగ్జాంపుల్లో ఉన్న ప్రతి బీము, కాలము, అన్ని మెంబర్స్కి యాక్సియల్ ఎంత, షియర్ ఎంత, మూమెంట్ ఎంత, షియరు మూమెంట్ అన్ని డైరెక్షన్స్లోనూ వస్తుంది అనమాట. ఎక్స్వైజెడ్ 3 డైరెక్షన్స్లో మూమెంట్స్, షియర్ మీకు వచ్చేది 3D ఫ్రేమ్స్లో మాత్రమే. 2D ఫ్రేమ్స్లో షియర్ ఒక డైరెక్షన్లో వస్తుంది, మూమెంట్ ఒక డైరెక్షన్లో వస్తుంది, అంతే. యాక్సియల్ కూడా ఒక సింగిల్ డైరెక్షన్లో వస్తుంది. ఇక్కడ కూడా అంతే. సపోర్ట్ రియాక్షన్స్ కూడా మీకు 3 డైరెక్షన్స్లోనూ రావు. 3 డైరెక్షన్స్లో 3D ఫ్రేమ్స్లో మాత్రమే వస్తాయి. 2D ఫ్రేమ్స్లో ఎక్స్లో ఒక రియాక్షన్, వైలో ఒక రియాక్షన్, జెడ్లో ఒక మూమెంట్ వస్తుంది, అంతే. ఇది ఏంటంటే పోస్ట్ ప్రింట్లో ఎనాలిసిస్ రిజల్ట్స్ ఆప్షన్ మీరు ఇచ్చారు కదా, దానికి సంబంధించిన విషయం అనమాట. మీరు ఇక్కడికిక్కడ స్ట్రైట్ అవే ఫైల్ ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, ఎనాలిసిస్ రిజల్ట్స్ మీరు చూసుకోవచ్చు. ఎనాలిసిస్ రిజల్ట్స్ నేను చెప్పిన 3 వివరాలు ఎక్కడ చూసుకుంటారు అనేది మీ డౌట్. అవి ఎక్కడ చూస్తారంటే అవుట్పుట్ ఫైల్ అని మీకు ఒక ఆప్షన్ ఉంటుంది. వ్యూ అవుట్పుట్ ఫైల్ అనండి. మీరు గమనిస్తే ఇంతకుముందు వీడియోస్లో స్టెయిన్ మోడలింగ్ మోడ్ ఒకటే చూశారు మీరు. వ్యూ అవుట్పుట్ ఫైల్ అనేది ఇప్పటివరకు చూడలేదు. సో వ్యూ అవుట్పుట్ ఫైల్ డన్. ఒక కొత్త విండో మీకు ఓపెన్ అవుతుంది. ఈ విండోలో ఎనాలిసిస్ రిజల్ట్స్ అని లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో జాయింట్ డిస్ప్లేస్మెంట్స్, సపోర్ట్ రియాక్షన్స్, మెంబర్ అండ్ ఫోర్సెస్, ఈ 3 వివరాలు మీకు కనిపిస్తున్నాయి. మీకు ఏం చెప్పాను? జాయింట్ డిస్ప్లేస్మెంట్స్ అంటే నోడ్స్ లేదంటే జాయింట్స్ 3 ఉన్నాయి ఇక్కడ మీ ఎగ్జాంపుల్లో. ఒకటే లోడ్ కేసు ఇచ్చాము. ఎక్స్, వై, జెడ్ 3 డైరెక్షన్స్లోనూ డిస్ప్లేస్మెంట్స్ వస్తాయి. ఎక్స్, వై, జెడ్ 3 డైరెక్షన్స్లోనూ రొటేషన్స్ వస్తాయి. రొటేషనల్ డిస్ప్లేస్మెంట్స్ అనేవి ఇక్కడ మీకు రావు, ఎందుకంటే లోడ్స్ అన్నీ మీరు వై డైరెక్షన్లోనే ఇచ్చారు కాబట్టి రావు. సపోర్ట్ రియాక్షన్స్ ఎన్ని వచ్చాయి? మీకు 2 వచ్చాయి. ఎందుకు? ఇక్కడ మీకు సపోర్ట్స్ 2 ఉన్నాయి, 1, 2, అందువల్ల రెండింటికి వచ్చాయి. ఒకే ఒక లోడ్ కేసు ఉంది. XYZ 3 డైరెక్షన్స్లోనూ రియాక్షన్స్, XYZ 3 డైరెక్షన్స్లోనూ మూమెంట్స్ వస్తాయి. ఇది 2D ఫ్రేమ్ అని చెప్పాను కాబట్టి వైలో మాత్రమే రియాక్షన్ చూపిస్తుంది, జెడ్లో మాత్రమే మూమెంట్ వస్తుంది. మరి ఎక్స్లో రావాలి కదా, ఎక్స్లో ఎందుకు రాలేదంటే అసలు ఎక్స్ డైరెక్షన్లో మీరు ఎలాంటి ఫోర్స్ ఇన్పుట్ ఇవ్వలేదు, ఎలాంటి లోడ్ ఇన్పుట్ ఇవ్వలేదు కాబట్టి ఎక్స్లో కూడా మీకు ఎలాంటి రియాక్షన్స్ రావు. చివరిగా మెంబర్ అండ్ ఫోర్సెస్. మెంబర్ అండ్ ఫోర్సెస్లో ఏంటంటే మీకు 2 మెంబర్స్ ఉన్నాయి, ఒకే ఒక లోడ్ కేసు ఉంది, ప్రతి మెంబర్కి 2 ఎండ్స్ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ మామూలే యథావిధి. XYZలో ఫోర్సెస్, XYZలో మూమెంట్స్. ఎక్స్ డైరెక్షన్లో మూమెంట్నే టార్షన్ అని చెప్తాం. ఎక్కడ? స్టాట్ ప్రోలో. మీకు ప్రిడామినెంట్ మూమెంట్ Z డైరెక్షన్లో వస్తుంది, జెడ్లో కనిపిస్తుంది, షియర్ కనిపిస్తుంది, యాక్సియల్ ఉండదు ఎందుకంటే బీమ్ కాబట్టి. సరే, ఇది క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు అసలు మనం మెయిన్ పాయింట్ దగ్గరికి వస్తాం, అదే డిజైన్. ఇందులో కాంక్రీట్ పెట్టుకోండి. IS 456 మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు మార్చుకోవాల్సిన అవసరం లేదంటే మీరు పాత వీడియో రెఫరెన్స్ చూస్తే న్యూ ఫైల్ ఓపెన్ చేయబోయే ముందు
కొన్ని సెట్టింగ్స్ చెప్పాను మీకు. న్యూ ఫైల్ ఓపెన్ చేయక ముందు కొన్ని సెట్టింగ్స్. ఆ సెట్టింగ్స్ ఏంటి అంటే స్టాండర్డ్ కోడ్స్ కాంక్రీట్కి మీరు ఏ కోడ్ పెట్టుకోవాలి, స్టీల్కి ఏ కోడ్ పెట్టుకోవాలి, షియర్ వాల్కి ఏ కోడ్ పెట్టుకోవాలి అనేది ముందుగానే సెట్ చేసి పెట్టుకున్నారు. కాబట్టి మీరు ఒకవేళ మిస్ అయితే ఆ వీడియో ఒకసారి మళ్ళీ చూడండి. ఆర్సీసీకి ఇండియన్ స్టాండర్డ్ కోడ్ IS 456 కాబట్టి బై డిఫాల్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఒకవేళ మీరు సెట్టింగ్స్ చేసుకోలేదనుకోండి, డిజైన్ ఆప్షన్లోకి వచ్చినప్పుడు కుడివైపు ఈ కరెంట్ కోడ్ దగ్గర మీకు ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఈ కోడ్ కనిపిస్తుంటుంది. మీరు మళ్ళీ IS 456 అని మార్చుకోవాలి. ఈ స్టెప్ ఒకటి మీరు అవాయిడ్ చేయడం కోసం ఆ వీడియోలో నేను చెప్పినట్టుగా మీరు సెట్టింగ్స్ సెట్ చేసుకోండి. తర్వాత ఈ విండోలో డిఫైన్ పారామీటర్స్ దగ్గరికి రండి. డిఫైన్ పారామీటర్స్ అంటే ఏంటంటే డిజైన్ చేయడానికి అవసరమైన చాలా అవసరమైన ఇన్పుట్స్ అనమాట. ఇందులో మీరు అన్ని ఇన్పుట్స్ జోలికి వెళ్ళరు. ముఖ్యమైన ఇన్పుట్ ఏంటంటే ఒకటి FC, రెండవది FY మెయిన్. అంటే మీరు బుక్స్లో చదువుకున్నట్టుగా FCK అంటే క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్. దాన్నే సింపుల్గా మీ కాంక్రీట్ గ్రేడ్ ఏంటి ఆ వివరం ఇక్కడ ఇవ్వాలన్నమాట. FC అన్నప్పుడు కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్. ఉదాహరణకి నేను M20 అనుకుంటున్నాను. అంటే దీని అర్థం ఏంటి? 20 Nm/mm². దాని అర్థం అది. అయితే స్టాట్ ప్రోలో మీరు kN/m² వాల్యూ ఇవ్వాలి. అందుకోసం మీరు ఏం చేస్తారంటే 20 Nm/mm² కాదు, ఇది 20,000 kN/m². ఇది ఎలా వచ్చిందని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు చెక్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, మీకు యూనిట్ కన్వర్షన్స్ తెలుసు కాబట్టి. యాడ్ చేయండి. FY మెయిన్ తీసుకుంటున్నాను. అంటే ఇదేంటిది? ఈల్డ్ స్ట్రెంగ్త్ ఆఫ్ స్టీల్ అనమాట, రెయిన్ఫోర్స్మెంట్ స్టీల్. ఉదాహరణకి మీరు FE 500 యూస్ చేస్తున్నారు. దీని అర్థం ఏంటి? 500 Nm/mm² అని అర్థం అనమాట. అయితే ఇక్కడ ఇన్పుట్ ఎలా చేస్తారు? మీరు kN/m²లో ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా 1000తో మల్టిప్లై చేయాలి. అంటే FE 500 అంటే 500 Nm/mm². దీనికి 1000 మల్టిప్లై చేస్తే kN/m². యాడ్ చేయండి. చివరిగా FYSCC అంటే సెకండరీ రీఇన్ఫోర్స్మెంట్. దీన్నే షియర్ రీఇన్ఫోర్స్మెంట్ అంటారు, టై రీఇన్ఫోర్స్మెంట్ అని కూడా మీరు చెప్తారు. ఈ వాల్యూ వచ్చేసి జనరల్గా మనం FE 250 వాడడం జరుగుతుంటుంది. కొన్ని కేసెస్లో FE 250 వాడతారు, లేదంటే కొన్ని చోట్ల ఇదే FE 415 కూడా వాడతారు ప్రాక్టికల్గా. సో 415 అనుకోండి. FE 415 × 1000 యాడ్ చేయండి. క్లోజ్. ఈ విండోలో మీరు ఒకసారి ఇక్కడ గమనిస్తే ఈ FC అంటే M20 రెండు బీమ్స్కి ఇవ్వాలి కాబట్టి అసైన్ టు వ్యూ, అసైన్ ఎస్. ఇది కూడా అన్ని బీమ్స్కి ఇవ్వాలి కాబట్టి అసైన్ టు వ్యూ, అసైన్ అండ్ ఎస్. సెకండరీ రీఇన్ఫోర్స్మెంట్ గ్రేడ్ కూడా అన్నిటికీ ఇవ్వాలి కాబట్టి అసైన్ టు వ్యూ, అసైన్ అండ్ ఎస్. రైట్. నెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఒక క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు సెలక్షన్ పోతుంది. కమాండ్స్లో డిజైన్ బీమ్ ఒకటి యాడ్ చేయండి, టేక్ ఆఫ్ అనేది ఒకటి యాడ్ చేయండి. క్లోజ్. ఇక్కడికి వచ్చినప్పుడు డిజైన్ బీమ్ అంటే ఈ రెండు బీమ్సే కదా, అందుకని అసైన్ టు వ్యూ అనండి. అసైన్ ఎస్. టేక్ ఆఫ్ అనేది మీరు యాడ్ చేయాల్సిన, అసైన్ చేయాల్సిన అవసరం లేదు. టేక్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే మీరు డిజైన్ చేసిన బిల్డింగ్ తాలూకు మెంబర్స్ ఎన్ని ఉన్నాయో వాటన్నిటికీ కాంక్రీట్ క్వాంటిటీ ఎంత, స్టీల్ క్వాంటిటీ ఎంత, ఆ వివరం మీకు చెప్తుంది. టేక్ ఆఫ్ అంటే ఏంటంటే కాంక్రీట్ అండ్ స్టీల్ క్వాంటిటీస్. అది మనం చూద్దాం. రైట్. ఇక్కడతో మీ ఇన్పుట్ కంప్లీట్ అయిపోయింది. సేవ్ చేస్తే చేసుకోండి. చివరిగా అనలైజ్ మెనూలోకి వెళ్ళి రన్ అనాలిసిస్ అనండి. సో డిజైన్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు కాబట్టి కొంచెం టైం పడుతుంది. అయితే ఇది చిన్న ఫైల్ కాబట్టి మీకు అంత టైం పట్టదు, త్వరగానే కంప్లీట్ అయిపోతుంది. 20 seconds 30 seconds కంటే ఎక్కువ పట్టదు. రైట్. ఇక్కడ మీరు గమనిస్తే కాంక్రీట్ డిజైన్ స్టార్ట్ అన్నాడు, ఇక్కడ కాంక్రీట్ డిజైన్ ఫినిష్ అయిపోయింది. రైట్. 15 seconds. ఇంతకుముందు మీకు చెప్పాను కదా వ్యూ అవుట్పుట్ ఫైల్ని, అందులోకే వెళ్ళండి. ఒకసారి వెళ్ళి డన్ అండి. అనాలిసిస్ రిజల్ట్స్ వరకు మీరు చూసుకున్నారు కదా ఇంతకుముందు. ఇప్పుడు కాంక్రీట్ డిజైన్ కూడా వచ్చింది. కాంక్రీట్ డిజైన్లో ఏమొస్తుంది ఇక్కడ చూడండి, రెండు బీమ్సే మీరు డిజైన్ చేసింది, 1 and 2. అయితే బీమ్ 1 డిజైన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది.
బీమ్ 1కి సంబంధించిన డిజైన్ డీటెయిల్స్ చూస్తే మీరు ఒకసారి ఈ పైన కనిపించేదంతా మీరు ఇచ్చిన ఇన్పుట్ అనమాట. అంటే అర్థం ఏంటి, ఈ బీమ్ డిజైన్ చేయడానికి మీరు వాడుకున్న మెటీరియల్స్ M20 గ్రేడ్ కాంక్రీట్, FE500 మెయిన్ స్టీల్ అన్నారు, అలాగే FE415 సెకండరీ స్టీల్ షియర్ ఆర్ టైర్ రీఇన్ఫోర్స్మెంట్. బీమ్ స్పాన్ వచ్చేసి 2.5 మీటర్స్ ఉంది. దానికి మీరు ఇచ్చిన సెక్షన్ 230/230. అలాగే కవర్ వచ్చేసి 25 mm. కవర్ అంటే క్లియర్ కవర్, బాగా గుర్తుపెట్టుకోండి, క్లియర్ కవర్. ఈ విండోని మీరు మినిమైజ్ చేయాలని ట్రై చేస్తే స్టార్టింగ్ మినిమైజ్ అవ్వదు. ఎందుకంటే ఈ ఫైల్ మెనూలో మీకు టాప్ మోస్ట్ అనేది ఒకటి టిక్ చేసి ఉంటుంది. ఇది ఎప్పుడైతే టిక్ చేసి ఉంటుందో ఇది మీకు ఏంటంటే దీని పైన మీరు వేరే ఏదైనా ఫైల్ తీసుకోవాలంటే చూడలేరు, ఇబ్బంది ఉంటుంది. అందుకని బాగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టైం మీరు చేసినప్పుడు డిజైన్ ఈ విండో ఓపెన్ చేసినప్పుడు ఫైల్లో టాప్ మోస్ట్ అనేది తీసేయండి. రైట్. తర్వాత ఇక్కడ మీరు అవుట్పుట్ గమనించవచ్చు. అవుట్పుట్లో ఏమి ఇస్తున్నారు, సమ్మరీ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ ఏరియా స్క్వేర్ mm స్క్వేర్లో ఇస్తున్నారు. మామూలుగా మీరు నేను చెప్పిన ఆప్షన్స్ ప్రకారం ఆప్షన్స్ ఇచ్చి డిజైన్ చేస్తే ఒక బీమ్కి 5 సెక్షన్స్ దగ్గర డిజైన్ చేస్తుంది స్టాడ్. ఏంటవి, ఫస్ట్ సెక్షన్, లాస్ట్ సెక్షన్, మిడిల్ సెక్షన్, 1/4, 3/4. మీరు ఒకసారి గమనించండి, బెండింగ్ మూమెంట్ ప్రొఫైల్ ఇలా పెరాబోలిక్గా ఉంటుంది. ఒకసారి మీరు గమనిస్తే పెరాబోలిక్ షేప్లో ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నాను మీకు, ఇక్కడ స్టీల్ ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ప్రొఫైల్ ఇలా ఉందన్నమాట మీ బెండింగ్ మూమెంట్ ప్రొఫైల్. మీ బెండింగ్ మూమెంట్ ఎక్కడైతే ఉందో డిజైన్లో అక్కడే స్టీల్ ప్రొవైడ్ చేస్తుంది స్టాడ్ కూడా. రైట్. ఇంకొంచెం కిందకి రండి. ఆ పైన మీరు చూస్తున్న స్టీల్ ఏరియా, ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే స్టీల్ రాడ్స్. ఇక్కడ ఈ స్టీల్ ఏరియాకి తగ్గట్టుగా ఏ డయామీటర్ రాడ్ పెట్టాలి, ఎన్ని రాడ్స్ పెట్టాలి, ఇక్కడ ఈ స్టీల్ ఏరియాకి తగ్గట్టుగా ఏ డయామీటర్ ఆఫ్ రాడ్, ఎన్ని బార్స్ పెట్టాలి, ఎన్ని లేయర్స్లో పెట్టాలి అనే వివరం ఇచ్చేసింది. అలాగే షియర్ ఫోర్స్ని ఆధారం చేసుకొని షియర్ రీఇన్ఫోర్స్మెంట్ 2 లెగ్డ్ 8 డయా ఎట్ 150 mm సెంటర్ టు సెంటర్ వివరంగా ఇచ్చేసింది. ఇంకా కిందకి వెళ్తే మీకు రెండో బీమ్కి సంబంధించిన డేటా కూడా కనిపిస్తుంది. సేమ్ డేటా ఉంటుంది, సిమిలర్గా ఉంటుంది, అయితే నెంబర్స్ మారుతాయి మీకు. ఇప్పుడు చివరిగా టేక్ ఆఫ్లో మీకు చెప్పినట్టుగా ఏం చూపిస్తుంది, ఈ రెండు బీమ్స్ తాలూకు క్వాంటిటీ ఆఫ్ కాంక్రీట్ ఎంత, అలాగే ఏ డయామీటర్ రాడ్ ఎంత క్వాంటిటీ న్యూటన్స్లో ఉంది. ఇక్కడ మీకు డిఫాల్ట్గా మీరు చూస్తుంటే 247 న్యూటన్స్ ఆఫ్ స్టీల్ మీకు కావాలి. అంటే 0.247 కిలో న్యూటన్స్, అంటే 0.02 టన్స్ స్టీల్ కావాలి. అది చివరిగా ఇంతకుముందు మీరు ఎనాలిసిస్ వివరాలు చెక్ చేసుకున్నప్పుడు డబల్ క్లిక్ చేశారు బీమ్ మీద. ఇప్పుడు మీరు చూడండి, జామెట్రీ ప్రాపర్టీ లోడింగ్ మీరు ఇచ్చిన ఇన్పుట్, షియర్ బెండింగ్ డిఫ్లెక్షన్ వరకు ఎనాలిసిస్ వీడియోస్లో చూశారు మీరు. ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది, కాంక్రీట్ డిజైన్ కూడా వచ్చేసింది. ఈ బీము మీరు డబల్ క్లిక్ చేసిన బీమ్లో బెండింగ్ మూమెంట్ ప్రొఫైల్ని ఆధారం చేసుకొని ఏ డయామీటరు 10, ఎన్ని 4 రాడ్లు, ఓకేనా. బాటమ్ స్టీల్ చూడండి 10 డయా 3 నెంబర్స్, అలాగే ఇటువైపు కూడా 10 డయా 3 నెంబర్స్ అనమాట. ఇక్కడ మీరు చూస్తే 200, ఇక్కడ మీరు చూడండి 0 to 1667. అంటే ఏంటంటే ఎక్స్ట్రా స్టీల్ పెట్టాల్సి వచ్చినప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెట్టాలి, ఎక్స్ట్రా స్టీల్ టాప్లో పెట్టాలనుకున్నప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెట్టాలి. 0 నుంచి 2.5 మీటర్ డిస్టెన్స్ ఉంది కాబట్టి 0 నుంచి 1667, అంటే ఉజ్జాయింపుగా 1/3 ఆఫ్ స్పాన్ పైన మీరు పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఫుల్ లెంత్ పెడుతున్నారు స్టీల్. ఇక్కడ 8 రాడ్లు 8 mm డయా 150 సెంటర్ టు సెంటర్ పెట్టాలి. ఇది లాంగిట్యూడినల్ సెక్షన్. ఇవి ట్రాన్స్ఫర్ సెక్షన్స్, అంటే స్టార్టింగ్ దగ్గర ఎలా ఉంటుంది, ఎండింగ్ దగ్గర ఎలా ఉంటుంది, మిడిల్లో ఎలా ఉంటుంది. ఇక్కడ చూడండి 4 పదులు కదా, 4 పదులు కనిపిస్తున్నాయి. ఇక్కడ కంటిన్యూ అవుతుంది, ఇక్కడ 3 పదులు ఇక్కడి నుంచి, ఓకేనా. అది అలాగే బాటంలో 3 పదులు 3 పదులు. కింద ఇన్ఫర్మేషన్ మీరు గమనిస్తే బెండింగ్ మూమెంట్ మ్యాక్సిమం ఎక్కడ వచ్చింది, 0 దగ్గర ఎంత, 1 దగ్గర ఎంత, 2.5 దగ్గర ఎంత, ఏ లోడ్ కేస్కి. ఇదేమో మీరు ఇచ్చిన ఇన్పుట్, ఓకే, ఇదంతా మీరు ఇచ్చిన ఇన్పుటే, అంతకుమించి ఇంకేం లేదు. బెండింగ్ మూమెంట్ ప్రొఫైల్ ఇది, బెండింగ్ మూమెంట్ డేటా ఇది ఇలా ఉంటుంది. ఇలాగే ఉండగా మీరు ఇక్కడ డబల్ క్లిక్ చేసినా అదే ఇక్కడ మీరు చూసుకుంటారు.
మా వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. చివరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.